హాయ్ అండి, ఈ రోజు అయితే షూటింగ్ కోసం సార్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఒక డైరెక్టర్ సార్ వాళ్ళ ఇంటికి కార్ బుక్ చేసుకొని అందరం కలిసి షూట్కి వెళ్తున్నాము. కార్ అయితే సార్ వాళ్ళది ఏం బుక్ చేయలేదు, మేము పొద్దున వెళ్ళేటప్పుడు బుక్ చేసుకొని వెళ్ళాము. ఈ లోపల మంచిగా తమ్ముడు మేము అందరం కలిసి ఒక మంచి వీడియో చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాక చాలా చేసుకోవాలని అనుకుంటున్నాము. హాయ్ చెప్పమంటే కాసేపు నవ్వుకున్నాము. ఆ షూట్ వచ్చేసి అయితే హైదరాబాద్కి 50 కిలోమీటర్స్. లొకేషన్ అయితే నా సామిరంగా సూపర్గా ఉందనుకోండి, అసలుకి మతిపోయింది అనుకోండి. చాలా బాగుంది. లైఫ్లో నేను ఇండస్ట్రీకి వచ్చినాక కొత్త కొత్త ప్లేస్లు ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అసలుకి లొకేషన్ ఎలా ఉంటుంది అని చాలా తెలుసుకున్నాను ఇండస్ట్రీకి వచ్చినాక. అసలుకి లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. మనం మొత్తం ఫ్యామిలీతో వచ్చి మస్తు ఎంజాయ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మంచిగా స్విమ్మింగ్ అన్ని రకాలుగా సంబంధించిన అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. పెద్ద ఫ్యామిలీ వస్తే మా ఫ్యామిలీకి అయితే ఇది సరిపోయింది నాకు తెలిసిన మట్టుకి. ఫామ్ హౌస్ చాలా చాలా బాగుంది, అంత బాగుందండి. షూట్ కూడా ఇక్కడ సార్ మంచిగా మంచి లొకేషన్లో ఫిక్స్ చేశారు. మాకైతే లొకేషన్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. స్విమ్మింగ్ కూడా చేయాలనిపించింది, కానీ ఏం చేస్తాం షూటింగ్ కదా, మేము వెళ్ళింది ఇంకా స్విమ్మింగ్ కూడా చేస్తామా. టైం ఉంటే చేసుకునే వాళ్ళం, మేము టైం లేదు కదా. ఉదయం 8కి వెళ్తే నైట్ 12 అయింది ఇంటికి వస్తాకి. అసలుకి చాలా కష్టపడ్డాం అనుకోండి. చాలా మంది అంటారు రజితక్క డబ్బులు బాగా సంపాదిస్తుందని. ఏంటండి, కష్టం లేని డబ్బులు మనకి రావు. షూటింగ్లో ఎంత కష్టపడితేనే మనకి డబ్బులు వస్తాయో తెలుసా, అందరికీ తెలుసు, మీ అందరికీ. ఈ లోపల నేను సంతోషంగా మంచిగా ఆడుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. కానీ ఎన్నిసార్లు ఆడినా కానీ ఆట నాకు రాలేదనుకోండి, ఎందుకంటే నాకు కొట్టడం కూడా సరిగా రాలేదు ఎంత చెప్పినా కానీ. మా షూట్ వచ్చేసి అయితే మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ చేశారు. ఈ లోపల మేము ఏం చేయాలి, ఖాళీగా ఉన్నాం కదా అనేసి చిన్న చిన్న గేమ్స్ అక్కడ ఉంటే ఫామ్ హౌస్లో అవి ట్రై చేసాము, కానీ కొట్టడం అయితే రాలేదనుకోండి. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఈ లోపల షూటింగ్కి కొబ్బరికాయ ఇవన్నీ 11ంటికే స్టార్ట్ అయిపోయింది. వేరే వాళ్ళ షూట్ నడుస్తుంది, మేము మంచిగా పక్కన కూర్చొని ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా చూడండి, ఈ లోపల నాకు మేకప్ స్టార్ట్ అయింది. మేకప్ వేయించుకొని మంచిగా అన్నం తిన్నాక మేకప్ వేయించుకున్నా నేను. ముందు మేకప్ అయితే చాలా బాగా వేశారు, నాకైతే చాలా మంచిగా నచ్చింది. ఏంటంటే దీంట్లో సాంగ్లో డ్యాన్సర్గా వెళ్ళామండి మేము. పేమెంట్ అయితే చాలా మంచిగా ఇచ్చారు సారు. ఓకే, నాకైతే డబ్బులతో కరువు లేదు. కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి రావడం తిరుగుతున్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళు దేవుని పెట్టుకుంటారని ముందే వెళ్ళాను ఒక 5 days ముందు. కానీ అక్కడికి వెళ్ళినాకనే నాకు షూట్ల మీద షూట్లు వస్తున్నాయండి. పాపని ఆ మమ్మీ వాళ్ళు అయితే పోతున్నావు బిడ్డ అంటున్నారు. ఏం చేస్తాను, తప్పదు, సంపాదించుకునేవాలి కదా. అందుకనే అంటారు సంపాదించుకునే డబ్బు వచ్చే టైంలో సుఖం ఉండదు అని. కానీ నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, హ్యాపీగా చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే టైం అనేది సరిగా లేదు. ఈ లోపల మంచిగా సార్ వాళ్ళు అయితే బిర్యానీ తెప్పించారండి. బిర్యానీ అయితే నాకు నచ్చలేదు నిజం చెప్పాలంటే, అసలుకే బాగాలేదు బిర్యానీ. ఏదో అలా తినేసాము, ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంక ఈ లోపల మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి ఇంకా మేకప్ వేయించుకోవడానికి వచ్చేసి ఇంకా మేకప్ వేయించాను. మేకప్ అయితే చాలా చక్కగా అందంగా రెడీ చేశారు నన్నైతే. చాలా హ్యాపీ అనిపించింది. చాలా టైం పట్టింది మేకప్ వేస్తానికి కూడా. మినిమం ఒక అర్ధగంట పైన పట్టు ఉంటుంది. అందరికీ మేకప్ వేశారు, అందరం మంచిగా. నాకైతే డ్యాన్స్ రాదేమో అనుకున్నాను, కానీ ట్రై చేసి మరి నేర్చుకొని వచ్చింది. కానీ మాట్లాడే అమ్మాయి కూడా డ్యాన్సరే. నాకైతే హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా నచ్చింది. హెయిర్ అయితే మంచిగా వేశారు, చాలా అందంగా రెడీ చేశారనుకోండి నన్నైతే. షూటింగ్కి వెళ్ళడము లైఫ్లో ఎప్పుడూ అనుకోలే ఇంత బిజీగా ఉంటాను, ఇంత హ్యాపీగా ఉంటాను, ఇంత సంతోషంగా ఉంటానని. నాకు ఒకే ఒక కోరిక అండి, బాగా కష్టపడాలి, ఒక కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. మెయిన్ అదే నా లైఫ్లో 2 కోరికలు మిగిలిపోయినాయి. కానీ ఎట్టేసిన ఈ సంవత్సరం ఏదో ఒకటి తీరుస్తాను, ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు మట్టుకైతే ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నాను అనుకోండి. నా కష్టాలన్నీ పోయినాయి నిజం చెప్పాలంటే, అంత హ్యాపీగా ఉన్నాను నేనైతే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, చెప్పలేనంత ఆనందం నా లైఫ్లో. ఎందుకంటే నాకు మా హస్బెండ్ సపోర్ట్, మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను ఏదైనా చేయబోతున్నాను కాబట్టి. ఇప్పటి నుంచి నేను సాంగ్స్ కూడా డ్యాన్సర్గా కూడా వెళ్తాను, అన్నీ చేస్తానని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నాకు కావాల్సిన డబ్బు, లైఫ్లో హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, బాగా సంపాదించాలి, అదే నా కోరిక. మంచిగా రెడీ కావాలనేది నా కోరిక. ఈ లోపల ఖాళీగా ఉన్నాననేసి ఒక స్మాల్ టిక్టాక్ వీడియో చేశానండి. వీడియో కూడా చాలా బాగా వచ్చింది అనుకోండి. వీడియో పొద్దున్న చేద్దాం అనుకోండి, డ్యాన్స్ నేర్చుకోవడమే సరిపోయింది. అందుకని సాయంత్రం టైంలో, ఈవినింగ్ టైంలో ఒక మంచి వీడియో చేశాను. పక్కన మా హస్బెండ్ వెళ్ళా అనుకున్నాను, కానీ ఏదో రమ్య తోడొచ్చింది, బాగానే చేశాను. నాకు ఎక్కువ అంటే మా హస్బెండ్తో చేయడం చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. తనకి డ్యాన్స్ రాదు, కాకపోతే ఏదో అట్లా నాకు డ్యాన్స్ రాదనుకోండి. కాకపోతే ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను డ్యాన్స్.
చేయాలి. లైఫ్లో పట్టుదల అనేది మనకు ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ముందుగా మనకి కావాల్సింది ఫ్యామిలీ సపోర్ట్, మన హస్బెండ్ సపోర్ట్ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళి ఎలాగైనా చేయొచ్చని నాకు తెలిసిన మట్టుకైతే నేను అనుకున్నాను. ఈ లోపల మంచిగా నేను మొత్తం వీడియో తీసుకున్నాను. చాలా బాగుంది లొకేషన్. మీకు కనుక లొకేషన్ నచ్చితే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. మనకి ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఈ లొకేషన్లోకి వెళ్ళొచ్చండి. అంత బాగుంది అనుకోండి, చాలా బాగుంది. నేనైతే మంచిగా వీడియో తీసుకొని ఆనందపడ్డానండి. అంత హ్యాపీ అనిపించింది. కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి సడన్గా వచ్చి షూట్కి వెళ్ళడం అమ్మ వాళ్ళకి హ్యాపీ అనిపించలేదు. నువ్వు అటుపో అమ్మాయి ఇటు రాని మాట్లాడు. ఆ అమ్మాయి ఇటు రానిండి, ఈ అమ్మాయి ఇటు పోనిండి. వదిలే ఓకే ఉండు, మీరు ఆడే ఉండండి. చూడ రమ్య, వాళ్ళని చూసి ఫాలో అంటే వాళ్ళు ఎయ్యరు, మాస్టర్ వేస్తుంటాడు, వాళ్ళని చూసి ఫాలో అయిపో.